రుణాలు ఇచ్చేంత వరకు మీద పడతారు, ఇచ్చినాక మాఫీ అంటారు. మాయ మాటలు చెప్తే నమ్ముతారు, మోసపోయి ఏడుస్తారు. చూడు, ఇదే శివరాకరి. వచ్చే వారం ఇల్లు జప్తు చేసుడే. మనం మోసపోయినమే కౌసల్య. గత ప్రభుత్వం కారు వేసుకొచ్చి రుణమాఫీ చేస్తారని చెప్పి మోసం చేసిపోయా. ఈసారి గెలిచిన వాళ్ళు మొండి చేసి చూపెట్టే. అయినా మనం ఏమన్నా వాళ్ళని కాళ్ళ తిప్పమంటిమా లేక వాళ్ళ చేతిలో ఊరేగిమంటిమా? బ్యాంకు రుణం మొత్తం మాఫీ అంటిరి, పెట్టుబడి సాయం 15,000 అంటిరి, కూలీలకు కూడా 12,000 అంటిరి, మద్దతు ధర మీద బోనస్ 500 అంటిరి. ఏది తీరకపోయా ఎట్లా సచ్చేది? మనకిప్పుడు కావాల్సింది ఇట్లా అబద్ధాలు చెప్పి మోసం చేసేటోళ్ళు కాదు, మాట చెప్పిండంటే గ్యారంటీగా చేసే మోడీ. ఈసారి మాకు మోదీనే గ్యారంటీ. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం. నమస్తే బ్రదర్, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? నమస్కారం అన్న, నా పేరు సాగర్. నేను వరంగల్ డిస్టిక్ నుంచి ఇక్కడ బండి సంజయ్ అన్న గారి కోసం ఇక్కడికి రావడం జరిగింది. అంటే గెలుపు దిశగా మేము ఇక్కడ క్యాంపెయినింగ్లో భాగంగా ఇక్కడ వర్క్ చేయడానికి. అంటే మీరు ఒక కళాకారులు సాంగ్స్ పాడతాం. ఓకే, ఎలా ఉంది ఇప్పుడు మే 13th ఎలక్షన్ జరగబోతుంది, క్యాంపెయినింగ్ ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉన్నారు, ప్రజల ముఖ్య ఉద్దేశం అంటే ఏ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి? పూర్తిగా మేము గ్రామ స్థాయిలోకి పోయినప్పుడు క్యాంపెయినింగ్ చేసే క్రమంలో ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ కానీ, నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు, అంత్యోదయ స్ఫూర్తితో చిట్ట చివరిగా ఉన్నటువంటి పేదవాడికి కూడా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలు ఇవాళ మహిళలకైతేనేమి, తర్వాత రైతులకైతేనేమి, నిరుద్యోగులకైతేనేమి అన్ని వర్గాల ప్రజలకు సమాంతర న్యాయం చేకూరాలని ఒక దృఢ సంకల్పంతో ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ఇలా గ్రామ స్థాయిలో వాళ్ళకే కనబడుతున్నాయి. కాబట్టి వాళ్ళు బీజేపీ వైపు చాలా ఆలోచిస్తున్నారు ప్రజలు స్వయంగా. ఓకే, అంటే కరీంనగర్లో ఎలా ఉంది? ముఖ్యంగా ఇప్పుడు గతంలో చూసుకున్నట్టయితే భారీ మెజారిటీ బండి సంజయ్ గారికి వచ్చింది, తెలంగాణలోనే భారీ మెజారిటీ. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు దానికి మూడింతలుగా ప్రభావం చూపే అవకాశం అయితే ఉన్నది. దరిదాపుగా మేము సభల్లోకి పోయినప్పుడు, అంటే సభల్లో మేము అంటే పాటలు పాడుతున్నప్పుడు కానీ, మేము మాట్లాడుతున్నప్పుడు కానీ, సంజయ్ అన్న చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఈ కరీంనగర్ ప్రాంతానికి స్మార్ట్ సిటీగా ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, వారి నేతృత్వంలో కరీంనగర్ని స్మార్ట్ సిటీ చేయాలనే ఒక ఏదైతే సంకల్పం ఉండదో, దానికి బండి సంజయ్ అన్న గారు రామ మందిర నిర్మాణం అయితేనేమి, కరీంనగర్ అభివృద్ధి పరచడంలోనైతేనేమి, ఆశా వర్కర్ల ఉద్యోగుల పట్లనేమి, ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్న చేసినటువంటి సంక్షేమ పథకాలను ప్రజలు తీవ్రంగా ఆదరిస్తున్నారు. ఓకే, అంటే ఇప్పుడు ఈ అభివృద్ధి పనులు, ఈ స్మార్ట్ సిటీ, ఇవన్నీ రామ మందిర నిర్మాణం, ఇవంతా ఓకే కరెక్టే. కాంగ్రెస్ ఒకటి ప్రధానంగా ఆరోపణ చేస్తుంది, ఈసారి బీజేపీ వస్తే రాజ్యాంగం రద్దు అవుతుంది, ఈ రిజర్వేషన్ రద్దు అవుతున్నాయి, రద్దు కాబోతున్నాయని ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మిగతా కాంగ్రెస్ ముఖ్య నాయకులు కావచ్చు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అలాంటి పరిస్థితి ఉందా? ఆరోపణలు అంటే ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఆరోపణలు అనేవి సహజంగా వాళ్ళు చేస్తూనే ఉంటారు. నరేంద్ర మోడీ గారు ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ అన్నను రిజర్వేషన్లో పరంగా దగ్గర తీసుకొని వాళ్ళకు, దళితులకు, మైనార్టీలకు, మన ఎస్టీ వర్గాలకు అనేక విధాలుగా న్యాయం చేకూర్చారు. వాళ్ళకు చట్టసభల్లో, లోక్సభల్లో కూడా వాళ్ళకు స్థానాలు కల్పించారు. కాబట్టి అది ఒక ఆరోపణగానే మిగిలిపోతున్నది. డెఫినెట్గా ఇప్పుడు రాబోయే 13వ తారీఖు ఎన్నికల్లో ప్రజలు ఓటుతోనే సమాధానం చెప్తారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైపోయింది. 6 గ్యారెంటీలు అని చెప్పింది, పూర్తిగా విఫలమైపోయింది. దానికి నిరుద్యోగులు ఏదైతే ఉన్నారో, ఇప్పుడు కేసీఆర్ గారి పాలనలో ఎప్పుడైతే కడుపు మండి నిరుద్యోగులు భారతీయ జనతా మన కాంగ్రెస్ వైపు చూసిల్లో, ఇప్పుడు అదేవిధంగా రైతులు కానీ, మహిళలు కానీ, ఉద్యోగులు, మేధావి వర్గాలంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ను ఎట్లా అయినా మనం ఓడగొట్టాలనే సంకల్పంతో ఉన్నారు. అది చేస్తారు డెఫినెట్గా. ఓకే, గల్లీలో ఎవరున్నా కానీ ఢిల్లీలో మాత్రం బీజేపీ ఉండాలి అనేది ఒకటి నానుడి ఉంది. ఇది అంటే పార్టీలకు అతీతంగా, అంటే జాతీయ స్థాయి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి మిగతా పార్టీల నుండి, మిగతా వర్గాల నుండి కూడా ఎంపీ స్థానానికి అంటే ఈ బీజేపీకి మెరుగుపరి ఓటు ద్వారా మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? డెఫినెట్గా ఇప్పుడు బీజేపీకి గల్లీలో ఎవరున్నా కూడా ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు ముచ్చటగా 3వ ప్రధానమంత్రి అవుతారు. దానిలో ఎలాంటి డౌట్ అనేది మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మనం ఒకప్పుడు కాంగ్రెస్ 60 ఏళ్ళ పాలనలో మనం అభివృద్ధి చెందుతున్న భారతదేశంగానే మిగిలిపోయాం. ఎప్పటికీ మనం స్కూల్లో చదువుకున్నప్పుడు కూడా అభివృద్ధి చెందుతున్న భారతదేశమే అని చదువుకున్నాం. కానీ ఇప్పుడు అభివృద్ధి చెందిన భారతదేశంగా, వికసిత భారతం నేటి సంకల్పం అనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ప్రతి గ్రామానికి అధిక సంఖ్యలో నిధులను పంపించి పల్లెలు పట్టుబొమ్మలుగా నిలవాలనే ఉద్దేశంతో, ఈ దేశానికి పల్లెలే ప్రధాన అభివృద్ధి కారకాలనే ఉద్దేశంతో
పథకాలు పంపించిండు కాబట్టి డెఫినెట్గా నరేంద్ర మోడీ గారు మళ్ళీ ముచ్చటగా 3వ ప్రధానమంత్రి అవుతారు. దానిలో ఏమాత్రం డౌట్ లేదు. ఓకే, ఇప్పుడు అంటే తెలంగాణలో డబుల్ డిజిట్ అయితే సాధిస్తామని ఖచ్చితంగా బీజేపీ చెప్తుంది. ఆ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అంటారు? చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీరు గతంలో చూసే ఉంటారు, అప్పుడు శాసనసభ ఎన్నికల్లోనే పూర్తిగా విఫలం అయిపోయింది కొంతవరకు. ఇప్పుడు కూడా ఆ పార్టీ అనేది క్రమక్రమంగా కనుమరుగైపోతున్నది. అంటే వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ తర్వాత ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ పరిస్థితి? ఎలక్షన్ తర్వాత ఏముంటుందన్న, ఇప్పుడు కేసీఆర్ గారు 10 ఏళ్ళుగా రాని కేసీఆర్ గారు ప్రతి మండలానికి వస్తున్నారు, ప్రతి గ్రామానికి పోయి అడగాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు ఏర్పడ్డది. అది ఎందుకు ఏర్పడ్డది? అప్పుడు వాళ్ళు కరెక్ట్గా పరిపాలన కొనసాగిస్తే ఇప్పుడు ఇంత దుస్థితి రాకపోవచ్చు. క్రమక్రమంగా ప్రజలు ఏదైనా ఏ రాజ్యాంగమైనా ఏ రాజ్యాధికారమైనా ప్రజల చేతుల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు తలుచుకుంటే పార్టీ భూస్థాపితం కూడా కావచ్చు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. బీఆర్ఎస్ పార్టీ అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే బీజేపీకి తక్కువగానే ఉన్నది, కాంగ్రెస్కి తక్కువగానే ఉన్నది. ఫస్ట్ ప్లేస్లో బీజేపీ రాబోతున్నది. ఎక్కువ సీట్లు తెలంగాణలో. అవును, ఎక్కువ సీట్లు. ఈ రిజర్వేషన్ మీద మరి పర్టికులర్గా మీరు ఇందాక చెప్పినట్టు ఎలా ఉండబోతుంది అంటే ఎస్సీ వర్గీకరణ మీద ఎంఆర్పిఎస్ మందకృష్ణ గారు కూడా ప్రధాని మోడీ గారు కలవడం జరిగింది. దానిపైన ఒక కమిటీ కూడా వేశారు. అంటే ఒక మొదటి స్టెప్ విజయంగా భావించవచ్చు. అవును, ఇప్పుడు మందకృష్ణ మాదయ్య గారిని కలిసి పరిశీలించిన తర్వాత ఇంకా సామాన్య ప్రజలకు కానీ, దళిత వర్గాలకు కానీ, ఎస్సీ ఎస్టీ వర్గాలకు కానీ మరింత బలం చేకూరి మన నాయకుడు నరేంద్ర మోడీ గారు వెంట ఉన్నాడు, మనం కూడా వారి వెంట అడుగులు వేస్తే మనకు రానున్న కాలంలో ఈ మాయమాటలు చెప్పే ప్రభుత్వాల నుంచి కొంత అయినా మనకు ఉపశమనం లభిస్తుందని వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు. జరిగి తీరుతుంది. అంటే ఎంఆర్పిఎస్లో వివిధ పార్టీల కార్యకర్తలు కూడా ఉండొచ్చు, కానీ ఈ ఎంపీ స్థానానికి వస్తే అంటే వాళ్ళు అతీతంగా వాళ్ళ పార్టీలు వాళ్ళ ఉన్న పార్టీలకు అతీతంగా బీజేపీకి ఇప్పుడు మందకృష్ణ గారు ఎలాగైతే బీజేపీకి సపోర్ట్ చేశారో వాళ్ళు మద్దతు ఇచ్చి అంటే కార్యకర్త స్థాయి నుండి బీజేపీకి ఓటు వేసే అవకాశాలు ఉన్నాయంటారు? డెఫినెట్గా ఇప్పుడు ఒక నాయకుడు వెంట వాళ్ళు తిరుగుతారు, వాళ్ళు తిరిగినంత మాత్రాన ఓట్లు వేస్తారనే నమ్మకం లేదని మీరు అంటున్నారు. కాకపోతే ప్రజలు ఎక్కడైతే వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వస్తుందో వాళ్ళు డిసైడ్ అయితే ఒక్కసారిగా వాళ్ళు డిసైడ్ అయితే పూర్తిగా ఆ నాయకుడితో పని లేదు, వాళ్ళ ఒక కమిట్మెంట్ ఉంటే వాళ్ళు వేసే ఓటు డెఫినెట్గా మోడీ గారి వైపే చూస్తారు అని నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ.